ఒక కప్పు నిండా అన్నం అయితే తీసుకుందాము. అన్నంతో మనం ఈరోజు వడియాలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అన్నం మిగిలిపోయినప్పుడు ఆ అన్నంతో రకరకాలుగా టిఫిన్ రెసిపీస్ చేసుకుంటాం కదా, అదే అన్నంతోనే ఈరోజు వడియాల రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇలా ఒక కప్పు నిండా అన్నం అయితే నేను కొలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతోని బియ్యం అయితే నానబెట్టేసుకుందాం. ఇక్కడ నేను నైట్ పడుకునే ముందు చూడండి అదే కప్పుతోనే బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. ఇలాగా ఒక కప్పు బియ్యం అయితే నానబెట్టేసాను. ఇప్పుడు మార్నింగ్ చూస్తే చక్కగా నానిపోయినాయి. పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతోనే కొలుచుకుందాం. ఒక కప్పు వేస్తున్నాను, అలాగే 2 కప్పులు, 3, 4, 5 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్ళు, 1 కప్పు అన్నానికి 2 కప్పుల నీళ్ళు, మొత్తము 5 కప్పుల నీళ్ళు వేసేసి పొయ్యి మీద మరగడానికి అయితే పెట్టాను ఎసరు. ఇప్పుడు మనం ఇక్కడ స్పైసీ కోసం అనేసి మిక్సీ జార్లోకి మనం తినే స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చిలు మిక్సీ జార్లో వేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి ఇలా రావాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కోర్సుగా ఉంటే బాగుంటుంది. నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి ఎసరు అనేది. ఇప్పుడు అందులోకి మనం ఇందాక కొలిచి పెట్టుకున్నాం కదా అన్నము, 1 కప్పు అన్నము, ఆ అన్నం అయితే వేసేసుకున్నాను. ఇలాగా అన్నం వేసేసుకొని అందులోనే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేస్తున్నాను. బియ్యం నైట్ పడుకునే ముందు అయితే నానబెట్టాను. మీరు నానబెట్టుకోలేదు అనుకుంటే గనక 1 కప్పు నీళ్ళు అనేది ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బియ్యము అన్నము వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం అనేది ఉండలుగా ఉంటుంది కదా, కొంచెము కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. కుక్కర్ అదే విజిల్ పెట్టేసి ఉడికిస్తున్నాను. ఒక 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చక్కగా ఉడుకుతుంది. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసుకొని కొన్ని ఒక 1/2 కప్పు దాకా లేదంటే 1 కప్పు నీళ్ళు వేసేసి అందులో బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే అన్నం మొత్తం ఉడికిపోయి ఉంటుంది, మళ్ళీ అడుగంటుకుంటుంది. చూడండి అన్నం అనేది చక్కగా ఉడికిపోయింది. నేను నైట్ నానబెట్టాను కాబట్టి 2-3 విజిల్లకే చక్కగా ఉడికిపోయింది. మీరు నైట్ నానబెట్టకుండా మార్నింగ్ మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకొని ఉడికించుకుంటున్నారు అనుకుంటే ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోవాలి, లేదంటే అడుగంటుకుంటుంది మళ్ళీ. ఇందులోనే ఒక 1/2 టీ స్పూను వంట సోడా అయితే వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి వచ్చేసి ఆప్షనల్ అండి, స్పైసీగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. మనము స్నాక్స్ లాగా ఉత్తివి తిన్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్, అందుకే యాడ్ చేశాను నేను. ఇలా ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటే చక్కగా మనకి వడియాలకి పిండి అనేది రెడీ అయిపోతుంది. మనం పిండి కొట్టుకొని పిండి ఉడికించుకోవాలనే టెన్షన్ లేకుండా ఇలా అన్నం వండుకొని అదే అన్నంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నంతో కూడా చేసుకోవచ్చు. బాగా స్మూత్గా వచ్చేసిందండి. మనకి అన్నం మెతుకు అనేది లేకుండా కొద్దిగా బాగా మెత్తగా అయింటే సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఇక్కడ పూర్తిగా చల్లార పెట్టేశాను. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం వడియాలు వేసుకోవడానికి ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను అండ్ ఒకటి నూనె కవర్ అయితే తీసుకున్నానండి. మనకి వడియాలు చేసుకోవడానికి మురుకుల గొట్టం అవసరం లేదు, అంటే వడియాల పావు అనేది అవసరం లేకుండా ఇలా ఒక ప్లాస్టిక్ పావుతోనే మనము కవర్తోనే చేసుకోవచ్చు. ఇంట్లో ఫ్యాన్ గాలి కిందనే వేసుకున్నాను నేనైతే. ఇలా ఫ్యాన్ గాలి కింద వేసుకొని కావాలంటే ఎండలో వేసుకోవచ్చు, ఇంట్లో ఫ్యాన్ గాలి కింద కూడా వేసేసుకోవచ్చు. మనకి నచ్చిన సైజులో దానికి హోల్ లాగా కట్ చేసుకొని ఏ మందంలో కావాలో ఆ మందం కన్నట్టు హోల్ లాగా కట్ చేసుకొని ఇలా కవర్లోకి పిండి అయితే ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫిల్ చేసుకొని ఇప్పుడు మనము ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ అలాగే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా కవర్తో వేసుకోవడము. అండ్ మనం తర్వాత దీన్ని కడగాలనే టెన్షన్ కూడా ఉండదు అండ్ యూజ్ చేసి పాడేయడమే.
ఇక్కడ మా పాప అయితే ఇది అన్నం కాబట్టి అండ్ అలాగే అన్ని స్పైసెస్ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంది అనుకుంటున్నా. తినేస్తుంది, మరి ఇప్పించుకొని మరి తినేస్తూ ఉంది. చూడండి అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. మీకు కావాలంటే కురుకురేలాగా పొడువుగా వేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి నచ్చేలాగా ఆల్ఫాబెట్స్ రాసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు వడియాల కింద. అన్నీ ఇలా వేసేసుకొని కావాలంటే ఫ్యాన్ గాలి కిందనే ఒక 2 డేస్ ఆరబెట్టుకోవచ్చు, లేదంటే పైన ఎండ వస్తుంది ఎండలు పెట్టుకుంటాము అనుకున్న కూడా ఎండలు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక రోజంతా వదిలేసాను ఇలాగే, అంటే మధ్యాహ్నం పెట్టానండి. మధ్యాహ్నం పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ పైన ఎండలు పెట్టుకుందాము అని ఇలా తీసేసాను. చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి అంటుకోకుండా. అన్నీ ఇలాగైతే ఒక ప్లేట్లోకి అంటే ఒక చాటలోకి తీసేసుకొని నేను పైన ఎండలో అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, అన్నీ ఇలాగైతే ఎండ పెట్టేసుకున్నాను. బాగా ఎండిన తర్వాత అయితే ఇలాగొచ్చేస్తాయి. చూడండి ఇలా ఎండబెట్టుకొని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అస్సలు పాడవవు, పురుగు పట్టవు, చాలా చక్కగా మనకి ఉంటాయి. బట్ ఎయిర్ టైట్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఎండబెట్టుకుంటూ ఉంటే ఇంకా మంచిది. చూసారు కదండి, మనకి రాత్రిని మిగిలిన అన్నంతోనే ఇలా వడియాలు అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. నార్మల్గా పిండితో చేసుకున్న వడియాల కన్నా ఇలా అన్నం చేసి చేసుకున్న వడియాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకొని పప్పుచారులు కానీ, లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ, లేదా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా ఫ్రై చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టి ఈ పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మనం ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి అండ్ అలాగే అన్నంతో చేసాం కాబట్టి అన్నం వేసి కొంచెం కలర్ అనేవి ఇలాగొస్తాయి, మరి తెల్లగా ఉండవు. మీకు పచ్చిమిర్చి పేస్ట్ వద్దు అనుకుంటే కనుక అలాగే ప్లెయిన్గా వేసుకుంటే బాగా వైట్గా వస్తాయండి. చూసారు కదా, ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్నామంటే మనకి కావలసినట్టు చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటాము. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. అండ్ ఈ రెసిపీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. చాలా ఈజీగా నైట్ మిగిలిన అన్నంతోనే ఈ వడియాలు అయితే ప్రిపేర్ చేసేసాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.